హాయ్ హలో మన ఫిఫ్త్ సెమ్లో థర్డ్ యూనిట్ స్టార్ట్ చేసాం కదా. ఏంటి వెక్టర్ డిఫరెన్షియేషన్స్, దాంట్లో మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాం కదా. సో ఈరోజు అంటే ఈ క్లాస్లో కూడా మరొక మోడల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఆ మోడల్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేసుకుని చూడండి. ఏంటంటే అది డైరెక్షనల్ డెరివేటివ్స్. డైరెక్షనల్ డెరివేటివ్స్ ఏంటబ్బా? డైరెక్షనల్ డెరివేటివ్ యొక్క డెఫినేషన్ అంటే directional derivatives of a scalar point function pi in the direction of a bar is defined as del into pi into a bar divided by mod a bar, or del into pi dot into a bar divided by mod a bar. డైరెక్షనల్ డెరివేటివ్ స్కేలర్ పాయింట్ ఫంక్షన్ ఆఫ్ పైకి విత్ డైరెక్షన్ ఏ బార్ దృష్ట్యా ఎట్లా డిఫైన్ చేస్తామంటే del pi into a bar divided by mod a bar, లేదా del pi into a bar divided by mod a bar. ద గ్రేటెస్ట్ నెక్స్ట్ కొట్టిన ఇదొక ఫార్ములా. ఇదన్నా తీసుకోండి మీరు ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ద గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ పై ఈజ్ mod del pi, లేదా pi ఈక్వల్ టు mod del pi. pi ఈజ్ mod del pi, లేదా pi ఈక్వల్ టు దట్ ఈజ్ pi ఈక్వల్ టు mod del pi. ఇది డైరెక్షనల్ డెరివేటివ్ మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా. మామూలుగా డైరెక్షనల్ డెరివేటివ్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి del pi ఇంటూ ఏ బార్ డివైడెడ్ బై mod a bar. ఇది ఒకటి అనుకుంటే, దాంట్లోనే డైరెక్షనల్ డెరివేటివ్లో మ్యాక్సిమం వాల్యూ అంటే గ్రేటెస్ట్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి పై ఈక్వల్ టు మోడ్ డెల్ పై. ఇది ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములా బేస్ చేసుకొని, ఈ డైరెక్షనల్ డెరివేటివ్స్ ఫార్మ్ బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటాం. ఏమిచ్చాడు క్వశ్చన్? ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ పై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వైజెడ్ ప్లస్ 4xz స్క్వేర్ అట్ ద పాయింట్ ఈజ్ 1, -2, 1 ఇన్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ 2i బార్ మైనస్ j బార్ మైనస్ 2k బార్. ఏమిచ్చాడు? పై అనేది ఇచ్చాడు. డైరెక్షన్ ఏ బార్ ఏమిచ్చాడు మనకి? ఇది పై. ఏ బార్ ఉండాలి కదా. ఏ బార్ ఇజ్జుకుంటే ఏమి 2i బార్ మైనస్ j బార్ మైనస్ 2k బార్. అదేవిధంగా పాయింట్ ఇచ్చాడు. ఏమై 1, -2, 1 అనే పాయింట్ ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని డైరెక్షనల్ డెరివేటివ్ అనేది కనుక్కుంటాం. ఇప్పుడు చూడండి సొల్యూషన్. గివెన్ ఏమిచ్చాడు? పై ఇచ్చాడు కదా మనకు. పై ఏమిచ్చాడు? ఎక్స్ స్క్వేర్ వైజెడ్ ప్లస్ 4xz స్క్వేర్ ఇచ్చాడా. నెక్స్ట్ అండ్ ఏ బార్ ఇచ్చాడు. ఏ బార్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఏ బార్ 2i బార్ మైనస్ j బార్ మైనస్ 2k బార్. ఇప్పుడు మనం ఏం కావాలి? డైరెక్షనల్ డెరివేటివ్ కనుక్కోవాలంటే ఏంటి? డెల్ పై ఇంటూ ఏ బార్ డివైడెడ్ బై మోడ్ ఏ బార్ కదా. అంటే మనకు ఫస్ట్ మోడ్ ఏ బార్ అనేది కూడా కావాలి కదా. ఏ బార్ ఉంది, ఇప్పుడు మనకి పై ఉంది, ఇది ఏ బార్ ఉంది. డెల్ అంటే మనకి ఎట్లో తెలుసు, కానీ మోడ్ ఏ బార్ అనేది కూడా కదా మనకి ఫామ్లో సబ్మిట్ చేయాలంటే మనకి ఇది తెలుసు, ఇది కనుక్కోవాలి కదా. ఇది కనుక్కోవాలి ఫస్ట్. ఇది ఎట్లా కనుక్కుంటామంటే mod a bar equal to square root of a కదా మనం చేస్తున్నాం అంటే 2 స్క్వేర్ ప్లస్ మైనస్ హోల్ స్క్వేర్ -2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4, 1 స్క్వేర్ అంటే 1, 4 2 స్క్వేర్ అంటే 4 అంటే టోటల్ 4 + 1 + 4 అవుతుంది √9 అవుతుంది. √9 వాల్యూ 3. ఇప్పుడు మనకి mod a బార్ వాల్యూ ఏమొచ్చింది? 3 వచ్చింది. నెక్స్ట్ మనకి ఇది తీసుకుందాం. అంటే డెల్ పై. డెల్ అంటే మనకి ఏం తెలుసు? i బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ j బార్ ఇంటూ డో బై డో వై ప్లస్ k బార్ ఇంటూ డో బై డో జెడ్. ఇది ఏంది? డెల్ పై మనకి ఇచ్చాడు. పై అనే ఫంక్షన్ ఏమిచ్చాడు? ఎక్స్ స్క్వేర్ వైజెడ్ ప్లస్ 4xz స్క్వేర్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తాం? i ఇంటూ డో బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డెరివేషన్ చేస్తాం. డో బై డో ఎక్స్ కదా. i ఇంటూ డో బై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు 2x స్క్వేర్ ఏమవుతుంది? ఇప్పుడు వైజెడ్ అట్లా ఉంటుంది. ఎక్స్ పరం చేసినాం కాబట్టి 2x ప్లస్ నెక్స్ట్ 4 ఎక్స్కి చేసినాం కాబట్టి 1 వస్తుంది. ఎక్స్ చేసినప్పుడు జెడ్ స్క్వేర్ అట్లా ఉంటుంది అంటే 4z స్క్వేర్. ఓకే, ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ జెడ్ బార్ అంటే విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. ఎక్స్ స్క్వేర్ వైకి చేస్తున్నాం కాబట్టి వై, జెడ్ అనేది కాన్స్టెంట్ వైకి చేస్తున్నాం కాబట్టి ఇంటూ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఇప్పుడు మనం చేస్తున్నది విత్ రెస్పెక్ట్ టు వై కదా. వై అంటే వైకి చేస్తే 1 అంటే ఎక్స్ స్క్వేర్ జెడ్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ జెడ్ ప్లస్ ఇక్కడ వై లేదు కాబట్టి ఇదంతా 0 అయిపోతుంది. సో మనకి ఇదంతా లేదు, నెగ్లెక్ట్. నెక్స్ట్ కే బార్ ఇంటూ మళ్ళీ ఏం చేస్తాం? కే బార్లో
విత్ రెస్పెక్ట్ టు జెడ్ కదా, జెడ్కి చేస్తాం. ఇక్కడ జెడ్కి చేసినప్పుడు x2y అట్లా వస్తుంది. ప్లస్ ఇక్కడ 4x జెడ్ స్క్వేర్ కదా, 4x ఇంటూ 2z అవుతుంది. అంటే 4 2 8, 8xz. ఓకేనా. ఇప్పుడు 4x జెడ్ స్క్వేర్ అంటే 2z, 2 ఇంటూ జెడ్ కాబట్టి 4 2 8, 8xz అవుతుందా, 8xz. చూడండి. బట్ డెల్ పై అట్ దిస్ పాయింట్ మనకి ఇచ్చాడు కదా, పాయింట్ ఏం పాయింట్ ఇచ్చాడు, 1, -2, 1 అయిన పాయింట్ ఇచ్చాడు. ఆ పాయింట్ని ఇచ్చిన వచ్చినటువంటి ఈ డెల్ పై అనే ఫంక్షన్లో ఈ పాయింట్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి x, ఇది y, ఇది z. ఈ పాయింట్ని ఈ వచ్చినటువంటి ఈక్వేషన్లో సబ్మిట్ చేస్తే i బార్ ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ y అంటే -2, z అంటే 1, ప్లస్ 4 ఇంటూ z అంటే ఏమి 1, -1 హోల్ స్క్వేర్, ప్లస్ j బార్ ఇంటూ x అంటే ఏమి 1, -1 హోల్ స్క్వేర్ అంటే -1, ప్లస్ k బార్ x అంటే ఏమి 1 కదా, 1 స్క్వేర్ ఇంటూ -2 అంటే -2. నెక్స్ట్ 8 ఇంటూ x అంటే ఏమి 1, z అంటే -1 అంటే 1 ఇంటూ -1 ఇంటూ 8 -8. ఓకే. ఇప్పుడు దీంట్లో అంటే ఈ ఈక్వేషన్లో ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది వస్తుంది అనమాట. మొత్తానికి ఏమొస్తుంది, i బార్ ఇంటూ 4 ప్లస్ 4 మైనస్ j బార్ -10k, -2 -8 -10k బార్ -1 j బార్ అంటే -j బార్ 2 ఇంటూ 4 2 8 8 2 2 4 4 1 4 అంటే మొత్తానికి 4 ప్లస్ 4 8 i బార్ -j బార్ -10k బార్. ఇదంతా సింప్లిఫై చేస్తున్నాం, ఏమీ లేదు, అంతా సింప్లిఫై చేస్తే మనకి ఇది వస్తుంది. ఇప్పుడు చూడండి, ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ద స్కేలర్ పాయింట్ ఫంక్షన్ పై ఈజ్, ఏం కనుక్కుంటున్నాం మనము, డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ద పాయింట్ ఫంక్షన్ కనుక్కుంటున్నాం. ఏంటి ఫామ్లో మనకి డైరెక్షనల్ డెరివేటివ్ ఫంక్షన్కి డెల్ పై ఇంటూ ఏ బార్ డివైడెడ్ బై మోడ్ ఏ బార్ కదా, అదే కదా మనకి డెరివేషనల్ డెరివేటివ్ యొక్క ఫామ్లో ఇది కదా. ఇప్పుడు ఈ ఫామ్లలో మనం సబ్మిట్ చేయాలి. ఇప్పుడు డెల్ పై మనకి ఏమొచ్చింది, ఇది కదా, అంటే 8 i బార్ -j బార్ -10k బార్ ఇంటూ ఏ బార్ మనకి తెలుసు 2i బార్ -j బార్ -2k డివైడెడ్ బై మోడ్ ఏ బార్ ఏమొచ్చింది మనకి 3 వచ్చింది. ఇప్పుడు ఇదంతా సింప్లిఫై చేయండి. 4 2s 8 2s 16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ j ఇంటూ j అంటే 1, ఏం లేదంటే 1 కదా, 1 ఇంటూ 1 ప్లస్ 10 2s 20 మైనస్ మైనస్ ప్లస్ 20 డివైడెడ్ బై 3. ఇప్పుడు చూడండి, ఇదంతా సమ్ చేయండి. 16 ప్లస్ 17 17 ప్లస్ 20 37 డివైడెడ్ బై 3 అవుతుంది. ఓకేనా. ఇది మనకి డెరివేటివ్ కనుక్కోవడానికి పైన చెప్పిన డెఫినేషన్ చెప్పిన ఆ డెఫినేషన్ బేస్ చేసుకొని ఈ ఫార్ములా బేస్ చేసుకొని డైరెక్షనల్ డెరివేటివ్ ఫంక్షన్ బేస్ చేసుకొని ఉన్నటువంటి ప్రాబ్లం ఇది మనకి. ఇవి కూడా ఈ ప్రాబ్లం అనేది మనకి 10 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్. 10 మార్క్స్ ఇంపార్టెంట్. ఈ మెథడ్ మీరు ఓన్లీ ప్రాబ్లం మాత్రమే బై హెడ్ చెప్పినట్ల ఇదే ప్రాబ్లం అనుకోండి, ఈ ప్రాబ్లం ఈ విధంగా క్వశ్చన్ అడిగితే ఈ మెథడ్ అప్లై చేయాలి. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ వేరే ఈక్వేషన్ ఇవ్వచ్చు, ఈ రెండు ఇవి వేరే ఈక్వేషన్ ఇవ్వచ్చు, పాయింట్ వేరేది ఇవ్వచ్చు. కానీ డైరెక్షనల్ డెరివేటివ్ అంటేనే మనకి ఏం గుర్తు రావాలా, ఈ ఫామ్లో గుర్తు రావాలి. ఈ ఫామ్లో ఇవంతా ఈ విధంగా సొల్యూషన్ చేసే మెథడ్ అనేది మీకు గుర్తు రావాలి. అంటే ఇదే క్వశ్చన్ వస్తుందని మనకు గ్యారంటీ లేదు కదా. ఎగ్జామ్లో మెథడ్స్ అనేవి వస్తుంటాయి కదా, మెథడ్స్ అనేవి వస్తుంటాయి అన్నప్పుడు ఏం చేస్తాం మనం, ఒక ప్రాబ్లంకి ఒక మెథడ్ అప్లై చేసినప్పుడు ఆ మెథడ్ని బాగా అర్థం చేసుకొని అటువంటి మోడల్కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఇచ్చినా ఆ మెథడ్లో సాల్వ్ చేసే విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓకేనా. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ప్రాబ్లమ్స్ అనేవి మెథడ్లో నుంచి వస్తే తప్ప గ్యారెంటీగా గన్షాట్గా అదే ప్రాబ్లం వస్తుందని చెప్పుకోలేము. కానీ మెథడ్స్ అయితే కన్ఫర్మ్గా వస్తాయి. ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం ఇంపార్టెంటే చెప్పలేము, కొన్నిసార్లు ఇదే ప్రాబ్లమే కూడవచ్చు, లేదా కొన్నిసార్లు ఇదే డైరెక్షనల్ డెరివేటివ్కి సంబంధించిన మెథడ్ వచ్చేసి ప్రాబ్లమ్ ఈక్వేషన్స్ చేంజ్ చేస్తుంటారు, అప్పుడు మీరు ఇబ్బంది పడకూడదు. అందుకే ప్రాబ్లంతో పాటు మెథడ్ కూడా బాగా ఫాలో అవ్వండి అని చెప్తారు. ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.